ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలోని స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనబడుతోంది. షెడ్యూల్ విడుదలకి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు కూడా చేసింది. ఈ నెల 30 లోపే షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరింది తెలంగాణ ప్రభుత్వం. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. 2-3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేసింది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. సో మీరు ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి స్థానికల ఎన్నికల సమరానికి ఈరోజు శంఖం పూరించబోతోంది ఎన్నికల సంఘం. సో ఈ రోజు నుంచి నిజంగానే నోటిఫికేషన్ కనుక విడుదలైతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పాటించాల్సి ఉంటుంది. అనేక రకాలుగా కొన్ని డెఫినెట్గా డబ్బుల విషయంలో కానివ్వండి, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్న ప్రతిదీ కూడా పోలీసుల కనుసగ్గలోనే ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకి రిజర్వేషన్లు ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిషన్. సో అటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ని కూడా అన్ని రకాలుగా ఆచరణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. సో రిజర్వేషన్లకు సంబంధించి అత్యధికంగా బీసీ లబ్ధి పొందుతున్నట్టుగానే చెప్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ ఆల్రెడీ జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారంగా రిజర్వేషన్ని ప్రకటించడం జరిగింది. సో ఈరోజు నోటిఫికేషన్ ఉండబోతోంది. సుమారుగా అక్టోబర్ 2వ వారం కల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ అక్టోబర్ నెల ముగిసేసరికల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత వెంటనే నవంబర్లో ఇది ఎలక్షన్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుండగానే మధ్యలోనే అటు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 3 దఫాల వారీగా అటు సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కూడా నవంబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.